వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. చాలా జాగ్రత్తగా ఉన్నానా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ స్కిల్ పేపర్ పేరేంటి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో యూనిట్ వైజ్గా ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, క్లాసులు మొత్తం జాగ్రత్తగా విందాం. మీ టైంని ఒక్క 10 నుంచి 15 నిమిషాలు జాగ్రత్తగా స్పెండ్ చేయండి, సరిపోద్ది. ఎక్కువ వద్దు, 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు కరెక్ట్గా స్పెండ్ చేస్తే మీరు ఈ స్కిల్ పేపర్ డామ్ షూగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏం అవసరం లేదు. సరే, యూనిట్ 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క నేచరు, దాని యొక్క స్కోప్ ఏంటి అని అడిగాడు. సరే చూద్దాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ బ్రాంచెస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఏదైతే ఉందో దాని యొక్క యంగెస్ట్ బ్రాంచ్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటామని చెప్పాడు. ఇట్ ఈస్ బోత్ అన్ అకాడమిక్ డిసిప్లైన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. సో ఏదైతే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉందో దీన్ని 2 రకాలుగా వర్గీకరించారు, లేదా రెండింటి యొక్క కలయిక అని అన్నారు. అకాడమిక్ డిసిప్లైన్, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ రెండు కలిసి ఉన్నదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో దీని యొక్క డెఫినేషన్స్ కొంతమంది, ఒక తత్వవేత్తలు 2 డెఫినేషన్లు ఇచ్చారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ డెఫినేషన్స్ రాయాలన్నది ఖచ్చితంగా. సరే, సో ఈ అడ్మినిస్ట్రేషన్ 2 రకాలుగా ఉంటుంది: ఇంటిగ్రల్ వ్యూ, మేనేజరల్ వ్యూ. ఇంటిగ్రల్ వ్యూ అంటే దీని ప్రకారం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ ఉందో, అంటే టోటల్ యాక్టివిటీస్ మొత్తం మాన్యువల్గా, టెక్నికల్గా, మేనేజరికంగా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని యాక్టివిటీస్ని ఒక వ్యూ కింద తీసుకుంటే దాన్నే ఇంటిగ్రల్ వ్యూ అంటారు. ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇవన్నీ పనులు చేస్తాయి కదా, ఈ మొత్తాన్ని ఒక రకంగా తీసుకుంటే దాన్ని ఇంటిగ్రల్ వ్యూ అన్నాడు. దీన్ని ఎల్డి వైట్ అనే అతను దీన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ మేనేజరల్ వ్యూ. సో దీని ప్రకారం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పైన ఉన్న పర్సన్స్, ఎవరైతే హై పొజిషన్ ఉన్నారో ఆ పర్సన్స్ కొన్ని రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో దాన్ని మేనేజరల్ టెక్నిక్స్ కామన్ టు ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సైమన్, స్మిత్బెర్గ్ అండ్ థామ్సన్ సబ్స్క్రైబ్ టు దిస్ వ్యూ. అంటే ఈ మేనేజరల్ వ్యూని వీళ్ళ ముగ్గురు చెప్పారు అని అర్థం. సరే, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ ఏంటంటే, నువ్వు మేనేజర్ వ్యూని తీసుకున్నట్లయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఈ మేనేజర్ వ్యూ తీసుకుంటే నువ్వు ఏం చెప్పొచ్చు? దిస్ వ్యూ యాజ్ ఆల్సో నోన్ యాజ్ POSDCORB అంటారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, P అంటే ప్లానింగ్, O అంటే ఆర్గనైజేషన్, S అంటే స్టాఫింగ్, C అంటే డైరెక్షన్, R అంటే కోఆర్డినేషన్, R అంటే రిపోర్టింగ్, B అంటే బడ్జెటింగ్. సో హెన్రీ ఫయల్ అనే ఒక అతను ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి ఉంటాయంటే స్టడీ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజేషన్, కమాండ్, కోఆర్డినేషన్, కంట్రోల్ ఇవన్నీ కలిపి ఉంటాయి అని చెప్పాడు. ఎవరైతే ఈ తత్వవేత్త హెన్రీ ఫయల్ ఉన్నారో అతను చెప్పారు. సరే, దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ థియరీ చూసుకున్నట్లయితే మనం, అకార్డింగ్ టు ఎంపీ శర్మ, ఇతను ఏం చెప్పాడంటే అడ్మినిస్ట్రేటివ్ థియరీ అండ్ అప్లైడ్ అడ్మినిస్ట్రేషన్ 2 రకాలుగా వర్గీకరించాడు. అడ్మినిస్ట్రేటివ్ థియరీ అంటే ఇది అడ్మినిస్ట్రేషన్లో ఒక థియరీ పార్ట్ లాంటిదని చెప్తూ ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లైక్ హైరార్కీ, కోఆర్డినేషన్, సెంట్రలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ప్రమోషన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ అప్లైడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ పొలిటికల్ ఫంక్షన్స్, లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఈ ఫంక్షన్స్ అన్ని కలిపిన అడ్మినిస్ట్రేషన్ అప్లైడ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సరే, ఇందులో మరొక క్వశ్చన్ చూద్దాం. ఇది డామ్ షూర్ క్వశ్చన్ అన్న. వుడ్వర్డ్ విల్సన్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాం. వుడ్వర్డ్ విల్సన్ కనిపిస్తే క్వశ్చన్ రాసాయి. సరే, వుడ్వర్డ్ విల్సన్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ పొలిటికల్ సైన్స్ చెప్పడంలో ఇతను ఒక అవుట్ స్టాండింగ్ ప్రొఫెసర్ అని చెప్తూ వచ్చాడు. ఇతను ఒక అడ్మినిస్ట్రేటివ్ థింకర్, ఏ హిస్టోరియన్ అండ్ ఎడ్యుకేనిస్ట్. అతని గురించి కొన్ని చెప్తూ వచ్చాడు. ఇతను 1856 డిసెంబర్ 28న విర్జీనియా USA పుట్టాడు. ఇతను ఒక పాలిటిక్స్ యొక్క స్టూడెంట్, ఈ గవర్నమెంట్ లా వీటన్నిటి యొక్క స్టూడెంట్ అని చెప్పాడు. ఇతను 1879లో ప్రిన్స్టన్ అనే దగ్గర ఇతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది. అదే PhD అనేది ఇతను 1886 సంవత్సరంలో తెచ్చుకున్నాడు. 1910లో ఇతను న్యూజెర్సీ స్టేట్కి గవర్నర్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అమెరికాకి 1913 సంవత్సరంలో ప్రెసిడెంట్ అయ్యాడు. 1923లో చచ్చిపోయాడు. సరే, ఇతను చేసిన పనులు, ఇతను ఒక 8 బుక్స్ రాశాడు. వాటి యొక్క పేర్లు అవి ఏ సంవత్సరాల్లో పబ్లిష్ చేస్తారో వాటి గురించి రాశాం. నెక్స్ట్ ఇతను చెప్పిన కొన్ని అవసరమైన విషయాలను ఇక్కడ మెన్షన్ చేశాడు. The article The Study of Administration is published in the Political Science Quarterly in 1887. 1887 సంవత్సరం దీని గురించి ప్రస్తావించడం జరిగింది. సో it took Wilson to prepare 3 drafts on the same topic. సో అంటే 3 రకాలుగా వర్గీకరించాడు, లేదా 3 రకాలుగా దీన్ని విభజించాడు. 1 నోట్స్ ఆన్ అడ్మినిస్ట్రేషన్, 2 ఆర్ట్ ఆఫ్ గవర్నమెంట్,
స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 రకాల వర్గీకరించాడు. సో ఇవి అతని బుర్రలో వచ్చిన కొన్ని ఐడియాస్. అతను ఒక ఆర్టికల్ రాసి దాంట్లో చెప్పాడు. అకార్డింగ్ టు విల్సన్ ప్రకారం ఆబ్జెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టడీ టు డిస్కస్ వాట్ ద గవర్నమెంట్ కెన్ డూ ప్రాపర్లీ. ఒక గవర్నమెంట్ అనేది ఏది ప్రాపర్గా చేయాల్సిన పనులు ఏంటి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ చూపించాలి, సో లీస్ట్ పాసిబుల్ అంటే మనీని ఎనర్జీని ఎక్కడ ఎఫిషియెంట్గా ఖర్చు చేయాలి అనేది చెప్పాడు. అదేవిధంగా ఇంకొక రకంగా ఏం చెప్పాడంటే సో కొన్ని మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో కొన్ని విధంగా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా he wanted to place the executive methods upon the foundations, upon stable principles. Woodward Wilson introduced the reader in his essay with a beginning about the need and development of the study of administration. సో ఇతను ఈ ఆర్టికల్ రాస్తున్నప్పుడు మొదట్లో ఏం మెన్షన్ చేశాడంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అవసరం ఏంటి, దీన్ని ఎందుకు డెవలప్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత అవుట్లైన్గా ఏం రాశాడు, అవల్యూషన్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ షోడ్ హౌ ఇట్ వాజ్ ఏ కంపారిటివ్లీ న్యూ డెవలప్మెంట్ ఇన్ పొలిటికల్ సైన్స్. నీ కొత్త పొలిటికల్ సైన్స్లో కొత్తగా ఏవి డెవలప్మెంట్స్ తీసుకురావాలి, అడ్మినిస్ట్రేషన్ చదువుని ఏ విధంగా అవుట్లైన్ చేయాలి ఇవన్నీ చెప్తూ వచ్చాడు. విల్సన్ స్టేటెడ్ దట్ గ్రోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ గ్రోత్ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో నువ్వు ఏదైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో స్టేట్ గ్రో అవడం కోసం అవే అడ్మినిస్ట్రేషన్ గ్రో చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతాయి అని చెప్పాడు. పాలిటిక్స్కి అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించాడు ఇక్కడ. సో మ్యాక్సిమం అన్న ఇందులో 3 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 3 చదువుకుంటే మ్యాక్సిమం ఈ ఫస్ట్ మొత్తం కవర్ అయిపోయింది, అంటే అన్ని కలిపి ఉంటుంది అందులో. సో ఇక్కడ యాక్చువల్గా వుడ్వర్డ్ విల్సన్ గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ రాస్తే సరిపోద్ది, కానీ ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఉంది, ద రిలేషన్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీని గురించి కూడా వుడ్వర్డ్ విల్సన్ మాట్లాడాడు, కానీ క్వశ్చన్ ఇక్కడ రాస్తే చాలు వుడ్వర్డ్ విల్సన్ గురించి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ విల్సన్స్ వ్యూ లేదా ఇన్ వుడ్వర్డ్ విల్సన్ వ్యూ పాలిటిక్స్కి అడ్మినిస్ట్రేషన్ మధ్య రిలేషన్షిప్ ఏంటని అడుగుతారు, అది వేరే క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది రాయాలి, ఓకే, అన్ని కలిపి ఉంటాయి అందులో. విల్సన్ డివోటెడ్ మచ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్. అన్ఫార్చునేట్లీ హిజ్ ఐడియాస్ ఆర్ నాట్ క్లియర్, కొద్దిగా కరెక్ట్గా లేవని చెప్పాడు. కొన్ని ప్లేసెస్లో అట్ సమ్ అదర్ ప్లేసెస్ హీ మెయింటైన్ ద క్లియర్ డెమోక్రేషన్ బిట్వీన్ ఏరియాస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ పాలిటిక్స్కి అడ్మినిస్ట్రేషన్ మధ్యన ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్తూ వచ్చాడు కొన్ని దగ్గర. సరే, the interdependence and intimate relationship between politics and administration is clear when he says that no lines of demarcation setting apart administrative from non-administrative functions can be run between this and the department. అంటే ఒక చిన్న ఎస్ఐలా చెప్పాడు నాన్న, అంతే, ఏం లేదు అందులో. సో పాలిటిక్స్కును ఈ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉన్న ఈ మధ్య ఉన్న సంబంధాన్ని ఒక చిన్న ఎస్ఐ రూపంలో చెప్పాడు. సో ఇక్కడ మీకు ఈ రెండింటి మీద చిన్న అవగాహన రాస్తే సరిపోతుంది, ఇదంతా రాయక్కర్లేదు, టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఈ డెవలపింగ్ కంట్రీస్ అయితే మన భారతదేశంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ రా. సరే, ఫస్ట్ ఈ డెవలపింగ్ కంట్రీస్లో వేరియస్ సర్వీసెస్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. నెక్స్ట్ ఈ కంట్రీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే వీకర్ సెక్షన్స్కి ఒక వెల్ఫేర్ కండక్ట్ చేసి వాళ్ళని కొన్ని ప్లాన్స్ని, ఒక నెంబర్ ఆఫ్ ప్లాన్స్ని, ప్రోగ్రామ్స్ని, ప్రాజెక్ట్స్ని, స్కీమ్స్ని కండక్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తుంది, వాళ్ళని గ్రో చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఎడ్యుకేటర్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఒక టీచర్ ఏ విధంగా తన స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతాడో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలను ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తుంది, అలా ప్రోగ్రెస్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఈ కంట్రీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే లా అండ్ ఆర్డర్ని రెస్పాన్సిబుల్గా అదుపు చేస్తుంది, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తుంది. అదేవిధంగా సెవరల్ ప్రొటెక్షన్, అంటే మన లాన్ అనేది కాదు, లా LAW లా, మన చట్టాన్ని, మన సొసైటీని ఏ విధంగా అంటే తన అండర్టేకింగ్లో ఉంచుకొని ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా కరెక్ట్గా అంటే ఏ విధంగా రెస్పాన్సిబుల్గా పనిచేయాలని నేర్పుతూ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మంచి కీ రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ ద డెవలప్మెంట్ కంట్రీస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చేస్తుందంటే సైన్స్ని, టెక్నాలజీని ప్రమోట్ చేస్తుంది, వేరియస్ సపోర్టింగ్ సర్వీసెస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే సైంటిస్ట్స్ ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ప్రమోషన్స్ అంటే కొంత సపోర్ట్ ఇస్తుంది బ్యాక్ సైడ్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషను. అదేవిధంగా ల్యాబ్లు కానీ, సైంటిఫిక్ సెంటర్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, పవర్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేస్తూ బిల్డ్ చేస్తుంది ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆ తర్వాత లాస్ట్ పాయింట్, సో వీటన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్కి చాలా 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 ఉపయోగపడుతుంది అని చెప్తూ వచ్చాడు. సో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే మనం ఎక్కువ కాలం
సర్వైవ్ అవ్వలేము అని చెప్తూ వచ్చాడు. ఓకే, అర్థమైంది, ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా. సో వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ పోదామా. పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉన్న తేడాలు. సో ఎఫిషియన్సీ మొదటగా తీసుకుంటే ఈ రెండు కూడా చాలా వేరంగా పనిచేస్తాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినా ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కూడా చాలా ఎఫిషియెంట్గా చాలా వేరంగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పాడు. రెండింటికి కూడా ఈజీగా ఒకేలా చెప్పాడు. ఆ తర్వాత ఇన్ కేస్ ఎఫిషియన్సీ అండ్ ప్రాంప్ట్నెస్ ఇన్ సర్వీస్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ ద అడ్మినిస్ట్రేషన్ బౌండ్ టు కొలాప్స్. అంటే ఏం లేదన్న, సో ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఒక ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యన వర్క్ యొక్క ఎఫిషియన్సీ ఈక్వల్గానే ఉంటుంది. సో ప్రతిది కూడా ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి బెటర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చూద్దాం. రెండు కూడా ఇంప్రూవ్మెంట్కి చాలా స్కోప్ ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా పెంచవచ్చు, ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ పెంచవచ్చు అని చెప్తూ వచ్చాడు. సో ఈ రెండు కూడా ఇలా పెరుగుతూ వెళ్ళొచ్చు, టెక్నిక్స్ని డిపెండ్ చేసుకుంటూ, వాళ్ళ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ. నెక్స్ట్ స్టాండర్డ్స్ ఏం చేస్తాయంటే సర్టన్ ఫిక్స్డ్ స్టాండర్డ్స్ పెట్టుకొని రెండు కూడా వాళ్ళ యొక్క స్టాఫ్స్ని రిక్రూట్ చేయడం అయితే ఏమి, ప్రమోట్ చేయడం అయితే ఏమి, వాళ్ళని రిటైర్ చేయడం అయితే ఏమి, ఈ రెండు అడ్మినిస్ట్రేషన్స్ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. 60 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది కదా, అది కూడా సేమ్ ఈ కిందకే వస్తుంది. సెక్యూరిటీ రెండింటిలో కూడా బెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైతే దాని కింద స్టాఫ్ వర్క్ చేస్తున్నారో ఈ రెండు అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళు బెస్ట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయితే వీళ్ళే చూసుకోవాలి కదా. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా వీళ్ళు బెస్ట్ సెక్యూరిటీని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అప్పుడప్పుడు అధునాతకమైన మార్పులను చేకూరుస్తారని చెప్పాడు. నెక్స్ట్ కాంట్రాక్ట్స్, ఈ రెండు కూడా మ్యాక్సిమం కాంట్రాక్ట్ కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినట్లయితే దాని యొక్క అవసరాలని, దాని యొక్క నెసెసిటీని పీపుల్ తెలుసుకుని దాన్ని కాంటాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇవన్నీ థియరీ అంటే ఎవరో చెప్పినవి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ కన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇండియాలో ప్రైవేట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్లో లేదా బ్యాంక్స్లో ఎక్కువగా ఉన్నారు అని చెప్తూ వచ్చాడు. సో వెరీ సింపుల్ అన్న, ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. సో కొత్తగా అనిపిస్తుంది, ఒక 2 సార్లు 3 సార్లు చదివితే వెరీ సింపుల్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 2తో కలుద్దాం. థ్యాంక్ యూ.